సంబంధించి పాలసీ బస్తీ దవాఖానకు సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాన్ని వీలైన నేను ఎంపీ గారికి, ఎందుకైతే మన లోకల్ ఎంపీగా బీజేపీ నుంచి ఉన్నట్టు ప్రాతినిధ్యం సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి అయ్యా మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, దయచేసి మా డబుల్ బెడ్రూమ్ ప్రజలే కాదు సంబంధించి ఇదే అనేక మన మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బస్తీ దవాఖానాలు చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. దయచేసి మా ప్రజల్ని ఆలగించి ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏదైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి ఇప్పిస్తే ఇలాంటి పిల్లలకు, ఎందుకంటే ఏదైతే కూలీ చేసుకొని లేబర్ పని చేసుకొని ఉండేటోళ్ళే అందరికీ మన గతంలో గవర్నమెంట్ ఏదైతే అరకూరంగా సవలతు కల్పించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. కొన్ని మేము సాల్వ్ చేస్తూ ఉన్నాము, అందరం సొసైటీ చైర్మన్లు అనుకుంటే కొన్ని సాల్వ్ అవుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి తొందరగా అప్పీల్ చేసి ఇలాంటి పేద ప్రజల్ని ఆదుకుంటారని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజలు రోజు పాము కాటుకు కానీ అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా, మీకు దండం పెడుతున్నా, మీ కాలు మొక్కమంటే మొక్కుతాను. నేను రమ్మంటే రేపు వస్తాము, అవసరమైతే రేపు సొసైటీ చైర్మన్లను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా మేము రేపు మాట్లాడదాం. సొసైటీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో అందరం రేపు కలెక్టర్ గారితో మాట్లాడదాం. దయచేసి ఇలాంటి కాకుండా